ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ కళాగోపాల స్వామి పరబ్రహ్మణే నమః. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోవింద భక్తి టీవీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ శ్రీ గోవింద భక్తి టీవీ ప్రతి ప్రోగ్రాం కూడా లైవ్లో మీకు వినిపిస్తూ ఉంది, కనిపించేటట్టుగా చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ గోవింద భక్తి ఛానల్ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీకృష్ణ పరమాత్మ దూతగా రాలేదు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమై ఈ భూమికి అవతరించినటువంటి పరమాత్మ ఆయన చెప్పినటువంటి గీతా అమృతం ఎందరినో తలరాతను మార్చినటువంటిది భగవద్గీత. ఆ భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలి, భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. పాఠ పుస్తకాలలో కూడా భగవద్గీతను తీసుకురావాలి, ప్రతి విద్యార్థికి భగవద్గీతను బోధించాలి. ఈరోజు యువతరం తప్పుదారిలో పోతా ఉంది. ఈ భగవద్గీత చదివినట్టయితే ప్రతి వారికి ధైర్యం కలుగుతుంది. భగవద్గీత మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి గీత. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను చదవాలని, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనేది ఈ గోవింద భక్తి ఛానల్ ఆశయం నెరవేరాలనేది మేము కోరుకుంటూ, మా గురువాలైనటువంటి కళాగోపాల స్వామి యొక్క ఆశీర్వాదంతో నేను భగవద్గీత యొక్క ఒక్క శ్లోకాన్నైనా మీరు పఠించాలి అనేది ఈ జన్మాష్టమి సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక శ్లోకాన్ని నేర్చుకోవాలి. ప్రతి విద్యార్థి కూడా భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా రావాలి. అది మన ధర్మం, మన ధర్మాన్ని మనం ప్రేమించాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పిండో, సర్వధర్మానాం పరిత్యజ్యం మమేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి మా శుచః అని ఎట్లయితే చెప్పాడో, అన్ని ధర్మాల్లో నేనున్నాను, నాదే ముఖ్యమైన, నన్ను ఎవరైతే సేవిస్తారో, నన్ను ఎవరైతే అనుసరిస్తారో వారికి ముక్తిని ప్రసాదిస్తానని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనను, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అందరూ ఈ జన్మాష్టమి సందర్భంగా తలవాలని, ఆయన యొక్క ఆశీర్వాదం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.